అందరికీ నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్న వైసీపీ ప్రభుత్వం పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే దున్నపోతులు తెచ్చుకున్నామన్న నారా లోకేష్ కళ్యాణమస్తుతో బాలికా విద్యకు తోడ్పాటు కళ్యాణమస్తు షాదీ తోఫాల పథకాల కింద ప్రోత్సహిస్తున్నామన్న ఏపీ సీఎం జగన్ నిజమైన భావ ప్రేరేపణ ప్రగతి మాతృభాషతోనే సాధ్యం రేపు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం మూడు రాజధానుల పేరుతో ఏపీ సీఎం జగన్ ప్రజల జీవితాలతో మూడు ముక్కలాట ఆడుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు మాడుగలలో జరిగిన శంఖారావం సభలో తన పదునైన వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచారు. మరో 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూసే బాధ్యత తనదని అన్నారు. ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా ఐటీ పరిశ్రమలు తీసుకొస్తామని హామీ ఇచ్చిన జగన్ పరిశ్రమలు తేకపోగా ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లిపోయే పరిస్థితి నెలకొందని ఆరోపించారు. పాలిచ్చే ఆవుని వదులుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నామని అన్నారు. పాలిచ్చే ఆవు తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఉత్తరాంధ్రకు ఏం చేశారని 5 ఏళ్లలో ఒక్క రోడ్డు కూడా వేయలేకపోయారని ఆరోపించారు. కార్యకర్తల రుణం తీర్చుకునే దానికి కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ యొక్క కార్యక్రమం ద్వారా మన పార్టీ ఖర్చు పెట్టింది. ఒకవేళ కార్యకర్తల పిల్లలు చదివించలేకపోతే వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. అందుకే సభాముఖంగా కార్యకర్తలు నేను తెలియజేస్తున్నా, మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నాది. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉన్నాయి. నేను ఎవరిని వదిలిపెట్టను. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నాది. నేను కూడా బాధితుడినే. నా పైన 22 కేసులు పెట్టారు తల్లి. ఎన్ని 3? అరే 3 53 13 కేసు, ఇంకా 9 పెట్టించుకున్నా. ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా తమ్ముడు. 2019 నుంచి 24 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో మన నియోజకవర్గంలో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది. నా ఆఫర్ స్వీకరిస్తున్నావా? వెరీ గుడ్. తల్లి నా పైన 22 కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. 2019 ముందల నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు తల్లి. ఇప్పటికి 7 సార్లు తీసుకెళ్లారు తల్లి నన్ను పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్ ఇప్పుడు అత్తగారు ఇల్లాగుంది తల్లి. ఇలా వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన, నాయకుల పైన ఈ ప్రభుత్వం కేసులు పెట్టింది. నేను చెప్తున్నా కదా, అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు, కానీ ఈ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా పథకాల కింద కులాంతర వివాహ ప్రోత్సాహాల నిమిత్తం ఇస్తున్న పారితోషికం కోసం విధించిన నిబంధనల కారణంగా బాలికా విద్య ప్రోత్సాహానికి తోడ్పాటు ఇవ్వడంతో పాటు తక్కువ వయసులోనే జరిగే వివాహాల నిరోధానికి కూడా ఉపయోగపడుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకాల కింద వధూవరులు ఇద్దరు 10వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండాలనే నిబంధనల కారణంగా
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, భవన నిర్మాణ కార్మికులు, విభిన్న ప్రతిభావంతులకు సంబంధించి పేద కుటుంబాల్లోని బాలబాలికలు తప్పనిసరిగా 10వ తరగతి పూర్తి చేస్తున్నారని చెప్పారు. ఈ పథకంలో వివాహం చేసుకునే వధువు వయస్సు కనీసం 18 సంవత్సరాలు, వరుని వయస్సు 21 సంవత్సరాలు ఉండాలనే నిబంధన కారణంగా నిర్ణీత వయస్సు వచ్చాకే పెళ్లిళ్లు జరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. 5వ విడత వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ఆన్లైన్ ద్వారా విడుదల చేశారు. జిల్లాలో 5వ విడతలో 370 జంటలకు 2.35 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఈ పథకం లబ్ధిదారులకు సంబంధించిన చెక్కును జిల్లా కలెక్టర్, ఇతర ప్రజాప్రతినిధులు అందజేశారు. కలం పట్టిన సైనికుడు జర్నలిస్ట్. కలం పట్టిన, కెమెరా పట్టిన బాధితుల పక్షాన నిలుస్తాడు. అక్షరాలను తూటాల్లా పేలుస్తాడు. ఫోటోల ద్వారా నిజాలను నిగ్గుదేలుస్తాడు. విధి నిర్వహణలో తన ప్రాణాలను సైతం పణంగా పెడతాడు. విధి నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేసే ఫోటోగ్రాఫర్పై జరిగిన దాడిని వాజీ ఛానల్ ఖండిస్తోంది. జర్నలిస్టులపై దాడి సిగ్గుపడండి. ఆంధ్రజ్యోతి రిపోర్టర్పై పార్టీ కార్యకర్తలను చెప్పుకునే గూండాలు అతి దారుణంగా దాడి చేసి గాయపరచడం అమానవీయ సంఘటన. దీనిని మనసున్న ప్రతి ఒక్కరూ ఖండించవలసిందే. జర్నలిస్టులపై దాడి చేసే గూండాగాళ్ళు ఎవరైనా, ఏ పార్టీ వారైనా సరే, ఎప్పటికైనా దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. జర్నలిస్ట్ అనేవాడు వృత్తిని నమ్ముకొని బ్రతికేవాడు. తనకు ప్రమాదం పొంచి ఉందని తెలిసినా ప్రమాదం అంచుల వరకు వెళ్ళి వార్తలను సేకరించడం అతని వృత్తి. ఆయన జీవితాంతం ఆ వృత్తిలోనే గడుపుతాడు. అతను మారేదల్లా పత్రికల్లోనూ, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ, వివిధ కంపెనీల్లోనూ మారొచ్చేమో కానీ తన వృత్తిని, వృత్తి ధర్మాన్ని పాటిస్తాడు. ఈరోజు అతను ఆంధ్రజ్యోతిలో ఉన్నా రేపు మరో పత్రికకు వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళినా అతని వృత్తిలో అదే చిత్తశుద్ధి. చేతగాని చవకబారుదనంతో, గాడిదల్లా సిగ్గులేని తనంతో పార్టీలు మేపుతుంటే జర్నలిస్టుల మీద పడతారా? రేపు మీ బ్రతుకు కష్టాల్లో ఉన్నప్పుడు మీ గురించి వార్త రాసేది ఇదే జర్నలిస్ట్ అన్న సంగతి మర్చిపోకూడదు. జర్నలిస్టుపై జరిగిన దాడిని వాజీ ఛానల్ తీవ్రంగా ఖండిస్తోంది. గతంలో తెలుగుదేశం వాళ్ళు దౌర్జన్యం చేసినా, ఈరోజు వైసీపీ వాళ్ళు దౌర్జన్యం చేసినా మా వైఖరి ఒక్కటే. దాడులతో మీరు సాధించేది శూన్యం. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఖండించాల్సిన ఆయా పార్టీల నాయకులు బుద్ధిహీనులుగా ఉండడం శోచనీయం. మీడియా ప్రతినిధులపై దాడి చేయడం దుర్మార్గమని టీడీపీ బొబ్బిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీ నాయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడికి వ్యతిరేకంగా గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వాతంత్ర్య దేశంలో ప్రజా సమస్యలపై పనిచేస్తున్న మీడియా ప్రతినిధులపై దాడి చేయడం దుర్మార్గమని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ కవరేజ్ చేస్తుండగా దాడి చేస్తే కనీసం పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాలకపక్షం ఉన్నవారు, అధికారంలో ఉన్నవారు, పదవులు అనిపిస్తున్న వారు ఖచ్చితంగా సమన్వయంతో ఉండాలి, కాస్త విచక్షణ జ్ఞానంతో ఉండాలి, శాంతియుతంగా ఉండాలి. అలాంటి వారు అరాచకాలకి, దాడులకి నిలబడితే ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదు. ప్రజాస్వామ్యం పూర్తిగా తుత్తునీళ్ళు అయిపోతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరూ కృషి చేయాలి, పోరాటం చేయాలి. పాలకపక్షంలో ఉన్నవారు ప్రశ్నిస్తే సహించలేకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఆయన ఇవాళ నిన్నో కొడాలి నాని గారు ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చారు. మీరందరూ చూశారో లేదో. మీరెవరో ఇక్కడ మా మీటింగ్లకు రాకండి, వస్తే మళ్ళీ కొడతామని మళ్ళీ ఇచ్చాడు స్టేట్మెంట్. ముందు ఈయన మీద ఫస్ట్ కేసు బుక్ చేయాలి. కానీ ప్రజాస్వామ్య విలువలు నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తాను. మీరు ఈ అధికారాలు, ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు. కానీ చట్టం, న్యాయం, మన రాజ్యాంగం అనేది శాశ్వతం. మన తరం కాదు, మన రానున్న భావి తరాలు కూడా ఇవన్నీ శాశ్వతం. ప్రజాస్వామ్యం కూలి అయ్యే విధంగా వీళ్ళు నడుచుకుంటుంటే మీరు దయచేసి వాళ్ళకి తొత్తులుగా వ్యవహరించుకోండి. ఎంతో ఉన్నత శిఖరాల్లో ఉన్నటువంటి మన రాష్ట్ర పోలీసుల యొక్క పేరు ఇవాళ అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది. మీరు గవర్నమెంట్ ఏజెంట్లుగా దయచేసి ప్రవర్తించండి.
మాఘశుక్ల ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటాము. మాఘశుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని ఆత్మ శ్రీకృష్ణునిలో లీనమైంది. భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి, మహాఫల ఏకాదశి, జయ ఏకాదశి అని అంటారు. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణు ప్రీతికరమైన మహాపర్వం. ఈ రోజున నారాయణార్చన, శ్రీ విష్ణు సహస్రనారాయణ పారాయణ, జప ఉపవాసాదులు విశేష ఫలాలను ఇస్తాయి. భీష్మ నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కనుక ఈ భాగవత శిఖామణి పేరున ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు. ఆయన బోధించిన విజ్ఞాన సంపద, ఆయన బోధించిన ప్రతి వాక్యము అనాది కాలం నుంచి వచ్చినటువంటి సత్యానికి అతి సన్నిహితంగా ఉంటుంది. సత్యాన్ని ధరించి ఉంటుంది. భారత యుద్ధంలో 11 రోజులు యుద్ధం చేసి గాయపడి అంపశయ్యపై పరుండి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్న భీష్ముని చూడడానికి యుద్ధానంతరం కృష్ణుని తోడ్కొని పాండవులు వస్తారు. శ్రీకృష్ణుడు, పాండవులు భీష్ముని దగ్గరకు వచ్చిన సమయంలో అనేక మంది రాజర్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు శిష్య సమేతంగా వచ్చారట. అసలు భారతంలో భీష్మునిది ఒక ప్రత్యేకమైన పాత్ర. శీలంలో, శౌర్యంలో, నీతిలో, నిష్టలో భీష్మునికి సాటి భీష్ముడే. చిన్నతనం నుంచి ఆయన త్యాగపురుషుడే. తండ్రి కొరకు స్వసుఖాన్ని, రాజ్యాన్ని అన్నీ వదులుకున్నవాడు భీష్ముడు. యయాతి పుత్రుడైన పూరుడు తండ్రి చేత అడగబడి కొంతకాలం పాటు తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించాడు. కానీ భీష్ముడు తనంతట తానే తండ్రి సుఖం కొరకు తన వారసత్వ హక్కైన రాజ్యాన్ని త్యాగం చేయడమే కాక భవిష్యత్తులో తన మాట తన సంతానం ఉల్లంఘిస్తారేమోనని అనుమానం వెలిబుచ్చబడినప్పుడు వివాహాన్నే వద్దనుకున్నాడు. తన తమ్ముడు చనిపోయిన తరువాత కూడా తన భీషణ ప్రతిజ్ఞకు కారణం అయిన సత్యవతీదేవి స్వయంగా ఆజ్ఞాపించిన తన ప్రతిజ్ఞను భంగం చేయడానికి భీష్ముడు అంగీకరించలేదు. శ్రీకృష్ణుడు కేవలం నరుడు కాదని, ఆయన సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడని శ్రీకృష్ణుని సమకాలికులతో ఎరుక గలిగిన అతి కొద్ది మందిలో భీష్ముడు ముఖ్యుడు. తనకు తెలిసిన ఆ విజ్ఞానాన్నంతా ధర్మజునకు బోధించాడు. భారతంలో శాంతి పర్వం, అనుశాసనిక పర్వం భీష్ముని మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు. అష్టమవనుల్లో ఒకరిగా శౌర్య ప్రతాపంలో అసమాన ప్రతిభ కలిగిన మహానుభావుడు భీష్మాచార్యుడు. గురువృద్ధుడు, అత్యంత శక్తివంతుడు, తెలివైనవాడు అయిన భీష్మాచార్యుడు మహాభారత యుద్ధంలో నేల కొరిగినప్పటికీ దక్షిణాయనంలో మరణించడం ఇష్టం లేక ఉత్తరాయణం కోసం వేచి ఉన్నాడు. తన నిర్యాణానికి సమయం నిర్ణయించుకున్నాడు. 58 రోజులు అంపశయ్యపై పవలించి ఉత్తరాయణ పుణ్య తిథి కోసం వేచి చూస్తున్న భీష్ముని చూసేందుకు శ్రీకృష్ణుడు వచ్చాడు. అందుకు అమితానందం పొందిన భీష్ముడు శ్రీమన్నారాయణుని 1000 నామాలతో కీర్తించాడు. అదే ఇంటింటా భక్తి ప్రవర్తనతో పారాయణం చేసే విష్ణు సహస్రనామం. అనంతర కాలంలో రాజ్యపాలన చేయవలసి ఉన్న ధర్మరాజును ఉద్దేశించి రాజనీతి అంశాలను బోధించాడు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సమాధానమే విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం. మాఘశుద్ధ అష్టమి నాడు పరమపదించాడు. మాఘశుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని ఆత్మ శ్రీకృష్ణులో లీనమైంది. భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి, మహాఫల ఏకాదశి, జయ ఏకాదశి అని అంటారు. విశాఖపట్నం ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్ అయ్యారంటే ఇక మన పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించాలి అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. నర్సీపట్నంలో జరిగిన శంఖారావం సభలో మాట్లాడుతూ వైకాపా భూకబ్జాలకు వ్యతిరేకంగా మాట్లాడిన విశాఖ ఎంఆర్ఓ రమణయ్యను అతి కిరాతకంగా చంపారని ఆరోపించారు. జగన్ ప్రతి సభలో తండ్రి వయసున్న చంద్రబాబును ముసలోడు అంటున్నారు. ఈ రోజుతో ముసలోడు ఎవరో తేలిపోవాలని, జగన్ బస్సు నుంచి దిగాలంటే స్టూల్ వేయాలని, కొబ్బరికాయ కొట్టాలంటే రాయిని 2 పైకి ఎత్తాలని, జగన్ కు నడుం కూడా వంగదని అన్నారు. జగన్ టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి. తిరుమల కొండనో ఇక్కడున్న రామతీర్థం కొండనో నువ్వు డిసైడ్ చేయి. చంద్రబాబు నాయుడు వస్తారు. ఇద్దరిలో ఎవరు ముందుంటారో చూద్దాం. ఎవరు ముసలోడో తేలిపోతుంది అని సవాల్ విసిరారు. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి. తిరుమల కొండనో ఇక్కడున్న రామ్ తీర్థం కొండనో కూడా నువ్వు డిసైడ్ చేయి. చంద్రబాబు నాయుడు గారు వస్తారు, నువ్వు కూడా నడు. ఇద్దరిలో ఎవరు కుర్రోడో ముసలోడో ప్రజలకి తేలిపోతుంది. ఇప్పుడు మీ అందరికీ ఒక క్విజ్ చేస్తున్నా. జగన్ కి బాగా ఇష్టపడేది ఏంటి? మొదటి ఆప్షన్ డబ్బులు, రెండో ఆప్షన్ ప్యాలెస్లు, మూడో ఆప్షన్ బూతులు. ఏ ఆప్షన్?
ఏ ఆప్షన్? మూడో ఆప్షన్. తల్లి, మనం పొద్దున్న లేచిన వెంటనే మనం సుప్రభాతం వింటాం, లేదంటే మంచి పాటలు వినాలనుకుంటాం. కానీ జగన్ గారు లేచిన వెంటనే బూతులు వింటారు తల్లి. పడుకునే ముందలు కూడా నిద్ర పట్టినాక ఆయన బూతులు వినాలంట. ఇది నేను చెప్తాం కాదు తల్లి, స్వయంగా వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ రోజు వచ్చి బయటికి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ అన్నని, మీ లోకేష్ని తిట్టపోతే వాళ్ళకి టికెట్లు ఇవ్వరంట వైకాపా పార్టీ. ఎంత అన్యాయమో చూడండి. అందుకే చాలా మంది శాసనసభ్యులు మాకు వద్దురా బాబు, మేము గౌరవంగా బతకాలని ఈ రోజు ఆ పార్టీ నుంచి పారిపోయే పరిస్థితి ఈరోజు చూసాం. ఎన్నికల ముందల నవరత్నాలు అన్నాడు, ఇప్పుడు బూత్కి రత్నం తీసుకొచ్చాడు తల్లి, ఒక అవార్డు తీసుకొచ్చాడు తల్లి. ఆ బూత్ రత్నం మొదటి అవార్డు ఎవరికి ఇచ్చారు తెలుసా? సన్నబియ్య సన్నాసి కొడాల నానికి. ఇక్కడ చాలా మందికి తెలియదు, చాలా మందికి ఇక్కడ తెలియదు. 10th క్లాస్ పేపర్ లీక్ లో పోలీసులు జగన్ ని పట్టుకుని హైదరాబాద్ లో ఉన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో చితకబాదారు. ఇది చాలా మందికి తెలియదు ఇక్కడ. అందుకే ఆయన నాడు నేడు అని ప్రకటిస్తూ అందరూ అబ్బా ఎంత బాగుందిరా అని అనుకున్నారు. 32,000 పాఠశాలల్లో పనులు ప్రారంభించి ఆపేసింది ప్రభుత్వం. ఈ జగన్ ఎంత మెంటలోడ్ అనేది ఒక ఉదాహరణ ఇస్తా. మనం కట్టిన ప్రభుత్వ భవనాలకి, మనం కట్టిన పాఠశాలలకి రంగులేసి ఈయనతో పెద్ద పొడిచినట్టు పీకినట్టు ఈ రోజు చిత్రీకరిస్తున్నారు. అంతెందుకు తల్లి, ఈరోజు మన విద్య మన పిల్లలకి దూరం చేశాడు ముఖ్యమంత్రి. ఏకంగా పాఠశాలలన్నీ మూసేసి అన్ని పాఠశాలలు ఒకే దగ్గర తీసుకొస్తాడంట. 117 దియో తీసుకొచ్చి ఉపాధ్యాయులు కనీసం ఈ రోజు పోస్టులు ఇచ్చే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. మద్య నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్ మాట తప్పి మడమ తిప్పారని తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ఈ రోజు నర్సీపట్నంలో జరిగిన శంఖారావం సభలో ఆయన జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చి 40 సంవత్సరాలు అయింది అని, జగన్లా మద్యంపై అప్పు తెచ్చిన వాడిని ఇంతవరకు చూడలేదని అన్నారు. చివరకు చెత్త మీద పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు. తన నరనరాల్లో ఎన్టీఆర్ పౌరుషం ఉందని, తాను బతికి ఉండగా కార్యకర్తలపై ఈగ కూడా వాలనీయను అని భరోసా ఇచ్చారు. పని అవ్వలేదు అని చెప్పి ఒకసారి మాట్లాడితే సిగ్గులేని నా కొడుకు దానికి సమాధానం కూడా చెప్పలేకపోతున్నారు సార్. ఎందుకు సార్ శంకుస్థాపన చేయాలా? పక్కన మెడికల్ కాలేజీ పెడతానని చెప్పి మెడికల్ కాలేజ్ శంకుస్థాపన చేశారు సార్. కేంద్ర ప్రభుత్వం జీవో ఇవ్వలేదు సార్. కేంద్ర ప్రభుత్వం జీవో ఇవ్వలేదు సార్. ఆ దిక్కుమాల ముఖ్యమంత్రి గారు ఆడికి గుర్తుండాలి కదండి, జీవో లేకుండా శంకుస్థాపన చేస్తారు నా కొడుకులు. ప్రజలు మోసం చేయడం కాదు, శంకుస్థాపన చేశాడు సార్. అది పునాదులు తీసి ఆఫీసర్ అండి. మొన్న కాంట్రాక్ట్ని ఫోన్ చేసి ఎవరా కట్టలేదంటే, కట్టిన దానికి బిల్లులు ఇవ్వలేదు నీకు కట్ట అన్నాడండి. ఇదాని ప్రభుత్వం. ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాం సార్. ఇంకో ముఖ్యమైన విషయం సార్, రాసుకోండి సార్ మీరు. ఈ తాండవ పైన పాడేరు దగ్గర ఒక ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాడు. ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ పాడేరు దగ్గర. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రాజెక్ట్ నుంచి తాండవాకు వస్తుంది. అక్కడ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు ఆ ప్రాజెక్ట్ సార్? షిరిడి సాయి విద్యుత్ ప్రాజెక్ట్ సార్. కడప జిల్లా రెడ్డి ఆయనకి ఇచ్చాడు సార్. ఆ ప్రాజెక్ట్ కడితే కొండపై నుంచి వచ్చి నీరు తాండవాకు రాదు, అక్కడ ఆగిపోద్ది. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ప్రజ్ఞా వికాసం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వాళ్ళకి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా 1వ పట్టణ సిఐ వెంకట్రావు, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వర్రావులు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు శ్రద్ధగా చదివి పరీక్షలు బాగా రాయాలని సూచించారు. అవసరమైతే మీరే నాయకత్వం వహించాలి. కొన్ని సందర్భాల్లో నాయకత్వం వహించి వాటిని ఎదిరించినప్పుడే మనం ముందుకు వెళ్తాం. అలాంటి అరాచకాలు ఏమైనా జరిగినప్పుడు వాటిని అరికట్టాల్సినటువంటి బాధ్యత యువత మీదే ఉంటుంది. ఈ దేశ భవిష్యత్ అంతా మీదే కాబట్టి మీకు ఈ అన్నీ తెలియాలి, అన్నీ తెలుసుకోవాలి. ఈ రోజు నుంచి మీరు అందరూ కూడా అన్నీ
తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. ఒక్క సబ్జెక్ట్ అనే కాకుండా మిగతావి కూడా ప్రతిరోజు కాస్త కోస్త చదువుతూ మిగతావి కూడా తెలుసుకొని ఏం జరుగుతుందో పరిసరాలని గమనిస్తూ వెళ్తే, అర్థమైందా? లెర్నింగ్ త్రూ అబ్జర్వేషన్ ఈజ్ ది బెస్ట్ మెథడ్. త్రూ అబ్జర్వేషన్ ఎక్కువ నేర్చుకుంటాం. సో అబ్జర్వేషన్ ఎప్పుడు చేస్తాం? ఐస్ అండ్ ఇయర్స్ ఓపెన్ చేస్తే అబ్జర్వేషన్, ఈ రెండు క్లోజ్ చేసుకున్నాం అనుకో ఏమీ కనపడదు. ఈ మాధ్యమాల మీద ఎక్కువగా మోజు పడకండి. ఇవన్నీ మోసం చేస్తాయి. ఎక్కువ మోజు పడితే వీటి జోలికి ఎక్కువగా వెళ్ళకండి. అవసరమైనంత వీటిని వాడుకుంటే ఇది మనకు ఉపయోగపడుతుంది. దీన్ని ఎక్కువగా వాడితే ఇదే మన చేతిలో యాటమ్ బాంబు లాంటిది. చాలామంది పిల్లలు వీటికి ఎడిక్ట్ అయిపోతున్నారు. అట్లా ఎడిక్ట్ అవ్వకండి. పుస్తకాలు ఎవరైతే బాగా చదువుతారో, దీంట్లో చదివిన దానికంటే డైరెక్ట్గా పుస్తకాలు ఎవరైతే చదువుతారో వాళ్ళకి మాత్రం మంచి నాలెడ్జ్ వస్తుంది. అర్థమైందా? నాలెడ్జ్ ఈజ్ పవర్. కాబట్టి నాలెడ్జ్ ఉన్న దగ్గరికి అందరూ వస్తారు. బెల్లం దగ్గరికి అన్నీ చీమలు చేరిపోతాయి. నువ్వు చీమలన్నింటినీ రండి అంటే రావు. కాస్త బెల్లం వేసావు అనుకోండి అక్కడికి అన్నీ వచ్చేస్తాయి. భోగాపురం మండలం అమటాం రావివలస గ్రామంలో ₹1,00,00,000 నిర్మించిన భవనాలను ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ప్రారంభించారు. ఆ కార్యక్రమం రాయవలస సర్పంచ్ ఉప్పాడ శివారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఆ పంచాయతీలో గ్రామ సచివాలయంతో పాటు రైతు భరోసా వెల్నెస్ సెంటర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అప్పలనాయుడు మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి జరిగిందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని అన్నారు. మున్సిపల్ సమ్మె ఒప్పంద జీవోలు వెంటనే ఇవ్వాలని, సమ్మె కాలపు జీతం, సంక్రాంతి కానుక, హెల్త్ అలవెన్స్, సరెండర్ లీవ్ డబ్బులు, జీతాలు బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ సిఐటియు ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి ఆ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు జగన్మోహన్ రావు మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులను, ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేయాలని చూస్తే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. పారిశుద్ధ్య కార్మికుల్ని క్లీన్ ఎన్విరాన్మెంటల్ వర్కర్లుగా మార్చి 21,000 బేసిక్ వేతనం అమలు చేస్తామని చెప్పారు. డ్రైవర్లకు 24,500 రూపాయలు జీతం ఇస్తామని చెప్పి ప్రకటించారు. సమ్మెకాలం జీతం ఇస్తామన్నారు. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ 75,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. సంక్రాంతి కానుక 1,000 రూపాయలు జీవో ఇచ్చారు. కానీ పక్క మున్సిపాలిటీలో విశాఖపట్నం కార్పొరేషన్లో సమ్మెకాలపు జీతంతో సహా పూర్తి జీతం అక్కడ జనవరి నెల జీతం పడింది. మరి విజయనగరం కార్పొరేషన్లో ఎందుకు జనవరి నెల జీతం కోత విధించి చేశారని చెప్పి ఈ రోజు కార్పొరేషన్ అధికారులు అడుగుతున్నాం. అదేవిధంగా 1,000 రూపాయల జీతం మిగతా దగ్గర సంక్రాంతి కానుక పడింది, ఇక్కడ ఎందుకు పడలేదని చెప్పేసి అడుగుతున్నాం. 2022 తాలూకా బట్టలు కుట్టుకూలి డబ్బులు నేటికి చెల్లించలేదు. ఇప్పుడు యూనిఫామ్ ఇస్తామంటున్నారు, ఇచ్చారు. మరి యూనిఫామ్ తాలూకా కుట్టుకూలి డబ్బులు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అధికారులు. వాజీ వార్తలో ఇప్పుడు కాసేపు విరామం. మాతృభాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి పరమావధి కావాలి. సుసంపన్నమైన మన భాషా సాహిత్య సౌందర్యాన్ని అవగాహన చేసుకోవడం, మన భాషను, సంస్కృతిని కాపాడుకోవడం, భావితరాల వారికి దీన్ని అందించడం, ఆ భాషా సౌందర్య సంపదను కాపాడటం మన అందరి కర్తవ్యం. రేపు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. మాతృభాష గొప్పదనం మాటల్లో వర్ణించలేనిది. భావ వ్యక్తీకరణకు సులభమైనది అమ్మ భాష. భాష ఒక నిత్య ప్రవాహిని, పాయలు పాయలుగా మారి నిర్విరామంగా సాగుతూ ఉంటుంది. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. తెలుగు భాషలోని మాధుర్యం, గొప్పతనం ఇక ఏ భాషలోనూ లేదని చాలామంది కవులు చెప్పారు. భారతదేశంలోని ప్రాచీన హోదా పొందిన భాషల్లో తెలుగు కూడా ఒకటి. నిజమైన భావ ప్రేరేపణ, ప్రగతి మాతృభాష వల్లనే వస్తుందని, స్వభాషల విద్య ఉంటే స్వరాజ్యం ఎప్పుడో వచ్చేదని గాంధీ మహాత్ముడు 1938లోనే చెప్పారు. తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలలో తెలుగు మాట్లాడేవారు ఎక్కువ మంది నివసిస్తున్నారు. తమిళనాడులో 40% మంది, కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో 30% మంది తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. బర్మా, మలేషియా, శ్రీలంక దేశాలలో అనేక ఇళ్లల్లో ఇప్పటికీ తెలుగులోనే మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింట తెలుగు మాతృభాషగా ఉన్నవారి సంఖ్య దాదాపు 9 కోట్లు. ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో తెలుగు మాట్లాడేవారు మరో 7 కోట్ల మంది ఉంటారని అంచనా. ఈ విధంగా ప్రపంచంలోని ప్రజలు అత్యధికంగా మాట్లాడే భాషల్లో తెలుగుది 13వ స్థానం.
2,500 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి తెలుగు ప్రపంచ ప్రాచీన భాషల్లో ఒకటి. మన దేశంలో హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు. కానీ తెలుగు వాడుక, తెలుగు వేడుక రోజు రోజుకి తగ్గిపోతుందనేది మనం నమ్మలేని నిజం. రాబోయే రోజుల్లో తెలుగు భాష ప్రాభవం కోల్పోతుందని యూనిసెఫ్ హెచ్చరించడం నిజం. మన మాతృభాషకు పెంచి ఇతర భాషలకు ఆధిపత్య స్థానం ఇవ్వడం ప్రమాదకరం. ప్రపంచవ్యాప్తంగా 230 భాషలు అంతరించిపోయాయని, మరో 300 భాషలు అంతరించిపోయే దశలో ఉన్నాయని ఐక్యరాజ్య సమితి చెప్పడం, ఆ జాబితాలో తెలుగు భాష కూడా ఉండడం బాధాకరం. ఒక భాషను ఆ భాష మాట్లాడే జనాభాలో 30% మంది కూడా వినియోగించకపోతే అది మృత భాషగా మారే అవకాశం ఉంది అనే సూత్రంతో ఐక్యరాజ్య సమితి ఆ జాబితాను తయారు చేసింది. ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్న వారికి ఉద్యోగాలు వస్తాయనే భావన ఎక్కువ మంది తల్లిదండ్రుల్లో రావడం వల్ల రాను రాను తెలుగు మాధ్యమం మసకబారుతోంది. నీతి నియమాలు నడవడిక నేర్పే మాతృభాషలు అంతరిస్తే మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. అభివృద్ధి చెందిన ఏ దేశంలోనూ మాతృభాషలో తప్ప అన్య భాషలో పాఠశాల విద్య నేర్పటం లేదు. ఫిన్లాండ్, నార్వే, స్వీడన్ వంటి చిన్న దేశాలు, జర్మనీ, ఇంగ్లాండ్, జపాన్, చైనా వంటి ప్రసిద్ధ దేశాలు కూడా తమ మాతృభాషలోనే విద్యాబోధన చేస్తున్నాయి. ప్రతి జాతి సంస్కృతి వికాసానికి మూలం ఆ మాతృభాష. ప్రపంచీకరణ నేపథ్యంలో భాషా వికాసం పెరిగింది. అయితే మనుగడ కోసం ఇతర భాషలు నేర్చుకోవడంలో తప్పులేదు, కానీ వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా జాగ్రత్త పడాలి. తమ మాతృభాషలను కాపాడుకోవాలని గుర్తు చేసేందుకే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 6,500 దాకా భాషలుంటే అందులో 5 మాత్రమే అజంత భాషలు ఉన్నాయి. వాటిలో తెలుగు ఒకటి. అజంత భాషలో దాదాపు ప్రతి పదం ఒక అచ్చుతో అంతమవుతుంది. నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణ కవి, నంది తిమ్మన, తిరుపతి వెంకట కవులు, వేమన, బెమ్మెరపోతన లాంటి ఎంతోమంది మహామహులు తెలుగులో అనేక రచనలు చేసి తెలుగు జాతి గౌరవాన్ని, భాషా స్థాయిని ఆకాశానికి పెంచారు. మాతృభాష అంతర్ధానమైతే మన మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. సమకాలీన అవసరాలకు తగ్గట్టుగా మార్పులతో కూడిన సాహిత్యం రావాలి. సమకాలీన జ్ఞానాన్ని మన భాషల్లోకి అనువదించుకోవాలి. భాష కేవలం భావాలు వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సాధనమే కాదు, ఒక జాతి ఉనికికి, సంస్కృతికి భాష మూలాధారం. మాతృభాషలోనే మాట్లాడదాం. మాతృభాష మనుగడ ప్రశ్నార్థకం కాకుండా కాపాడుకుందాం. ఉద్యోగ, ఉపాధ్యాయ, వర్కర్స్ అండ్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం కోరుతూ ఈ రోజు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సభ్యులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా పరిషత్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద మానవహారం చేసి తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఉద్యమానికి ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వర్కర్లు, పెన్షనర్ల PF, JLI తదితర ఖాతాలకు ప్రభుత్వం జమ చేయాల్సిన సొమ్ము ప్రభుత్వం తక్షణమే జమ చేయాలన్నారు. ఏదైతే ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల హామీ నిమిత్తం మేము ఉద్యోగులతో ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. దాన్ని నమ్మినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. రాను రాను కూడా పరిపాలనలో ముందుకు వెళ్తున్న సందర్భాల్లో ఈ ప్రభుత్వం అయితే మాత్రం ఏదైతే మాట చెప్పిందో దాని నుంచి దూరం వెళ్ళిపోయినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి విచిత్రమైన విషయం ఏంటంటే ఆ రోజు ఫ్రెండ్లీ ప్రభుత్వం చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆనాడు ప్రజాప్రతినిధులు, మంత్రులు ఈ రోజున ఆ చొరవ ఏమైంది, అభిమానం ఏమైందని చెప్పి మీ ద్వారా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి PRC విషయంలో దగాపడ్డారు. మరి 11th PRC కాకుండా మరో PRC కూడా ఇవ్వాల్సి ఉంది. ఈ రోజున PRC ఇచ్చిన సందర్భాలు అయితే లేవు. పెన్షనర్స్కి రావాల్సినటువంటి APGLC కానీ లేకపోతే వాళ్ళు సకాలంలో 1వ తారీఖుని పెన్షన్ రావాల్సిన సందర్భాలు కూడా లేవు. మరి చాలా విచిత్రమైన విషయం, సంక్షేమ పథకాలని పేరు చెప్పి మొత్తం అమౌంట్స్ అన్ని కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయుల తాలూకా అమౌంట్స్ అన్ని కూడా డైవర్ట్ చేసి మరి రాష్ట్ర తిరోగమనకి మొత్తం ఈ ప్రభుత్వం దోహదం చేసిందని చెప్పి మనం గమనించవచ్చు. ఈ ప్రభుత్వం ఇదే తీరులో ముందుకు వెళ్తే మాత్రం ఐక్య కార్యాచరణ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నిలువరించడమే కాదు, ముక్కుపిండి మాకు రావాల్సిన కాగితాలు రాయితీలను రాబట్టుకుంటామని చెప్పి మరి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మరి ఆ రోజున BRTC రోడ్లో ఫిబ్రవరి 2వ తారీఖున జరిగిన మహా ఉద్యమం తలమించినటువంటి మరో ఉద్యమం చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. విజయనగరం జిల్లాలో యాదవులు సంఖ్యాపరంగా పెద్ద సంఖ్యలో ఉన్నారని, విజయనగరం అసెంబ్లీ స్థానాన్ని యాదవులకు కేటాయించాలని BC సంఘం, యాదవ సంఘాల ఐక్యవేదిక నాయకులు సాయి కిరణ్ యాదవ్ డిమాండ్ చేశారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద యాదవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ రోజు 36 గంటల నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా యాదవ సంఘాల ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ అధిక సంఖ్యలో ఉన్న యాదవులకు రాష్ట్రంలో రాజ్యాధికారంలో భాగం కల్పించకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో యాదవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తమ బలం నిరూపిస్తామని పేర్కొన్నారు. యాదవ ఐక్యవేదిక ఈ విజయనగరం జిల్లాలో అనేక రకమైన పోరాట కార్యక్రమాలు చేస్తూ విజయనగరం జిల్లాలో శాసనసభకు శాసన మండలికి కానీ పార్లమెంటు కానీ యాదవులకు కేటాయించాలని చేస్తున్న పోరాటానికి ఈ రోజున ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం తరపున వారి పోరాటానికి పూర్తి మద్దతును తెలియజేస్తూ యాదవులకు రాజకీయంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యతనిస్తూ ఎక్కడైతే ఎక్కువ జనాభా ఉన్న నియోజకవర్గాల్లో యాదవులకు సీట్లు కేటాయించాలని, మరి విజయనగరం జిల్లాలో సుమారు 3,20,000 మంది జనాభా ఉన్న యాదవులకు వెంటనే ఒక సీటు కేటాయించాలని, యాదవుల రాజకీయ ప్రాధాన్యత అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చినాడే ఆ పార్టీలకు యాదవుల మద్దతు ఉంటుందే కానీ యాదవులకు ఎటువంటి పదవులు కానీ ఎటువంటి మద్దతు కానీ ఇవ్వని పక్షాలకు వారికి మద్దతు ఇవ్వమని తెలియజేస్తూ బొబ్బిలి నియోజకవర్గంలో తమపై ప్రత్యర్థులు పోటీ చేసేందుకు భయపడేలా మెజారిటీ వస్తుందని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీ నాయన అన్నారు. బొబ్బిలి కోటలో విలేకరులతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అధికార వైసీపీకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. తమపై ప్రత్యర్థులు పోటీ చేసేందుకు భయపడేలా టీడీపీకు మెజారిటీ వస్తోందన్నారు. అలజంగి గ్రామంలో ప్రజలను భయపెట్టి వైసీపీతో చేర్చుకున్నారన్నారు. చేరికలు సభలో తనపై అలజంగి టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పేరడం సరికాదన్నారు. రానున్న ఎన్నికల్లో ఓటు రూపంలో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఇసుక ఎవరు తరలించుకుపోతున్నారు, ఏ విధంగా మన వనరులన్నీ కూడా సర్వనాశనం అయిపోతున్నాయి మన నియోజకవర్గంలో, దానివల్ల తాగునీరుకి ఎన్ని గ్రామాలకు ఇబ్బంది అవబోతుంది, నీకు పెన్నులో ఇంకు లేదు, వాళ్ళ విషయంకి వచ్చేసరికి నోట్లో మాట్లేదు. ఇవాళ ఎన్ని కిలోమీటర్ల రోడ్లు ఆ ఇసుక అక్రమ ఇసుక రవాణా వల్ల ఎన్ని కిలోమీటర్ల రోడ్లు మన నియోజకవర్గంలో సర్వనాశనం అయిపోయి, ఎన్ని గ్రామాలు ధూళిపాలైపోయి, ఇవాళ మన ఏట్లో అక్రమ ఇసుక రవాణా వల్ల తాగునీరు ఎన్ని గ్రామాలు మన పట్టణానికి బొబ్బిలి పట్టణానికి గ్రామాలకి ఎన్ని గ్రామాలకి దెబ్బతినబోతున్నాయి. మీరు నన్ను బోకు మాట్లాడతారా? మీ చాతకాంతనం మీరు పెట్టుకొని మీ నిస్సాయిత పట్టుకొని నన్ను బోకు మాట్లాడతారా? బోకు మాటలు నేనెప్పుడు నా జీవితంలో ఆడలేదు. నాకు ఏ పదవి లేకపోయినా ఇవాళ ఎన్ని మంది వేలాది మంది ప్రజలు పార్టీలకు అతీతంగా నియోజకవర్గాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా నన్ను గుండెల్లో పెట్టుకున్నారంటే బోకు మాట్లాడి బోకు పనులు చేస్తే పెట్టుకోరు. మీరు బోకు మాట్లాడి బోకు పనులు చేశారు కాబట్టే ఎన్టీ రామారావు గారు ప్రపంచంలో గెలిచినా ఇప్పుడు కూడా మిమ్మల్ని మిమ్స్ ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని 20 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. కార్మిక చట్టాలను ధిక్కరిస్తున్న మిమ్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున మానవహారం చేసి తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టివి రమణ మాట్లాడుతూ మిమ్స్ యాజమాన్యం కార్మిక సంఘాన్ని హైజాక్ చేస్తూ కార్మికుల హక్కులను హరిస్తూ ఉద్యోగులను కట్టుబానిసలాగా చేస్తూ దోచుకుంటుందని ఆరోపించారు. యాజమాన్యం అత్యంత దుర్మార్గంగా కార్మిక చట్టాలని ధిక్కరిస్తూ మాట్లాడుతున్నది. జిల్లా అధికారులు వెంటనే కలుగు చేసుకోవాలా. కార్మిక చట్టాలతో సంబంధం లేకున్నా కార్మిక నాయకులను పక్కన పెట్టి చర్చిస్తాను అని చెప్పి దుర్మార్గంగా మాట్లాడుతున్నది. అసలు ఐడి యాక్టు 1926 చట్టం ప్రకారం కార్మిక సంఘం ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకునేక అందులో ఆఫీస్ బేరర్స్లో సగం మంది బయట వాళ్ళు ఉండొచ్చు అని చెప్పి చట్టం చెబుతుంది. ఆ చట్టంతో నాకు సంబంధం లేదని చెప్పి చట్టాన్ని ధిక్కరిస్తుంటే ఈ జిల్లా అధికార యంత్రాంగం
వెంటనే కలుగు చేసుకొని యాజమాన్యాన్ని మెడల వంచి తీసుకొచ్చి చర్చల్లో కూర్చోబెట్టి సమస్య 2014లో హుదూద్ తుఫాన్ వల్ల ఇల్లు కోల్పోయిన పేదలకు 2019లో లంకాపట్నం వద్ద 432 మందికి ఇల్లు నిర్మించి పట్టాలిచ్చారు. కానీ నేటికి కరెంట్, నీరు, కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఇల్లు అధికారికంగా లబ్ధిదారులకి అప్పజెప్పలేదు. దానివల్ల నివాసం ఉండడానికి లబ్ధిదారులు రాలేకపోయారు. ప్రస్తుతం నివాసం ఉంటున్న వారికి మౌలిక సదుపాయాలు లేక నరకయాతన అనుభవిస్తున్నారు. కావున తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని, లబ్ధిదారులకు అధికారికంగా ఇల్లు అప్పజెప్పాలని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు డిమాండ్ చేశారు. హుదూద్ తుఫాన్ వచ్చి విజయనగరం పట్టణాన్ని అతలాకుతలం చేసింది. పేదలందరినీ 2400 మందిని రోడ్డు మీదకి నెడితే ఈరోజు ఆ పేదలందరికీ ఇల్లు ఇవ్వాల్సిన ప్రభుత్వాలు అందరికీ ఇవ్వకపోయినా 432 మందికి ఈరోజు లంకాపట్నంలో 2017లో ఇల్లు కట్టారు. ఈ రోజు వరకు ఆ ఇళ్లలో స్థలాలు ఇచ్చినటువంటి వాళ్ళకి, పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళకి అప్పచెప్పలేదు. అంటే ఇల్లు చూపించేదానికి కూడా ఈ ప్రభుత్వాలకు తీరికలేదు. గత ప్రభుత్వమేమో మీకు పట్టాలు ఇచ్చాం, మీరు వెళ్ళి ఇంట్లో ఉండండి అంటుంది. ఈ ప్రభుత్వం ఏమో కనీసం పట్టించుకోవడం లేదు. అక్కడ నీరు లేదు, కరెంటు లేదు, అలాగే కనీసం మౌలిక సదుపాయాలు లేవు, ఎటువంటి సెక్యూరిటీ లేదు. అయినా మా ఇల్లు మాకు అప్పచెప్పండి అంటే అప్పచెప్పే నాదురే లేడు. రెండో వైపున కరెంటు మీటర్ వేసుకుంటామంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళు హౌసింగ్ వాళ్ళు అనుమతి అడుగుతున్నారు. హౌసింగ్ వాళ్ళు ఏమో మేము ఎలక్ట్రిసిటీకి చెప్పాము వెళ్ళిపోండి అంటున్నారు. మరి మీటర్ లేకుండా, వైరింగ్ లేకుండా ఎలా నివాసం ఉండాలో సమాధానం ప్రభుత్వమే చెప్పాలి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి సకాలంలో మెరుగైన వైద్య చికిత్స చేసి ప్రాణాలు కాపాడటమే కాకుండా సాయి ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించిన శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డాక్టర్ మాధురి సేవలు స్ఫూర్తిదాయకమని డాక్టర్ శ్రీరామ్మూర్తి పేర్కొన్నారు. విజయనగరానికి చెందిన వ్యక్తి ఇటీవల పెట్రోల్ తాగి ప్రాణాపాయ స్థితిలో సాయి ఆసుపత్రిలో చేరగా డాక్టర్ అక్కెన సుధామాధురి తక్షణం రోగికి మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడారు. డాక్టర్ మాధురి సేవలను గుర్తించిన ఎస్వీఎన్ నగర్ వాకర్స్ క్లబ్ సభ్యులు ఆమెను అభినందించారు. 16 years ఓల్డ్ అబ్బాయి ఒక కెమికల్ తాగి ఈవినింగ్ 6 o'clock అలా రావడం జరిగింది. అదొక రేర్ కేసు. దానికి వెంటనే టాబ్లెట్స్ అవి వేసి వెంటిలేట్ చేయడం జరిగింది. పేషెంట్ అయితే చాలా క్రిటికల్ కండిషన్లో వచ్చాడు. ఒక 5 days మానిటర్ చేసి తర్వాత మళ్ళీ ఎక్స్ట్రిబ్యూట్ చేసి కాపాడడం జరిగింది. ఇదంతా బయట చేసి ఉంటే ఒక 1.5 lakhs అవ్వచ్చు. కానీ మామయ్య గారు శ్రీ సాయి ట్రస్ట్ ద్వారా ఫ్రీగా చేయించారు. ఈ ట్రస్ట్ ద్వారా మొత్తం అందరూ ఇవన్నీ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గత 35 yearsగా ఆర్థోపెడిక్ సర్జన్గా సర్వీస్ చేస్తున్నాను. మా హాస్పిటల్లో ఒక రేర్ కేసు మా కోడలు సుధా మాదిరిగా ట్రీట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా కేసు అటెండ్ అయ్యి వెంటిలేటర్ పెట్టి 5 days వెంటిలేటర్ మీద ఉంచి తర్వాత రికవర్ చేయడం జరిగింది. ఇదే ఆపరేషన్ ఎక్కడికైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినట్లయితే 1 lakh ఖర్చు అవుద్ది. వాళ్ళు పేదవాళ్ళని తెలిసిన తర్వాత మన ట్రస్ట్ ద్వారా ఫ్రీగా చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. ఇది ఎస్వీఎన్ వాకర్స్ తాలూకా మెంబర్స్ తాలూకా రిలేషన్ ఒక ఇంట్లో పనిచేసినటువంటి కార్యక్రమం. విజయవంతం చేసిన కార్యకర్తలకు, నాయకులకు టీడీపీ నాయకులు అవనాపు విజయ్, పిల్లా విజయ్ కుమార్లు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రోజు వారు మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ బీసీలకు న్యాయం చేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందని వారు అన్నారు. ఆ నేపథ్యంలోనే వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. విజయనగరం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. భారీ సంఖ్యలో మహిళలు, యువకులు, పెద్దలందరూ కూడా విచ్చేసి మా ర్యాలీని కూడా ఘన విజయం చేయడానికి వాళ్ళందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి, తెలుగుదేశం పార్టీ జెండాను విజయనగరం నియోజకవర్గంలో రపరపలాడించే విధంగా పార్టీని అభివృద్ధి చేసి పార్టీ తాలూకా సిద్ధాంతాలకి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి పెద్దలు అశోక్ గజపతిరాజు గారి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి అశోక్ గజపతిరాజు గారు విలువలున్న మనిషి. అటువంటి మనిషి
ఆ ఆదర్శం ఎంతో ముఖ్యం ఈరోజు విజయనగరం ప్రజలకు అని చెప్పేసి తెలియజేసుకుంటూ రాను అప్పట్లో ఉన్న హరిజన గిరిజనులకైనా ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ అని ఉండేవి. వీటన్నిటినీ కూడా ఈ ప్రభుత్వం వచ్చి తొలగింపు చేసింది. అటువంటి సమయంలో మళ్ళీ మన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అశోక్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జిల్లాలో జైకేతను ఎగరేస్తుందనలో సందేహం లేదు. కానీ దానికి ముఖ్యం బీసీలు సపోర్ట్ చేయాలి, బీసీలందరినీ తీసుకోవాలి అన్న ఒక ఆలోచన చేస్తే బీసీలందరి తాలూకా మనోభావం తెలుగుదేశం పార్టీ మంచిదని చెప్పడం జరిగింది. దానికి ఉదాహరణ మేము బస్సులు పెట్టలేదు, ఆటోలు పెట్టలేదు, కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. మేము ఇలా చేరుతున్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి అని పత్రికా సోదరులైన మీ ద్వారా ఒక పిలుపునిస్తే నిన్న ఆ జన ప్రవాహాన్ని చూస్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఎంతో శక్తివంతంగా తయారయ్యామని చెప్పడంలో సందేహం లేదు. నగరంలోని హుకుంపేట రామాలయంలో భీష్మ ఏకాదశి సందర్భంగా లక్ష దళార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వారి భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి భీష్మ ఏకాదశి పర్వదినం విశిష్టత గురించి, దేవాలయంలో జరిగిన పూజల గురించి వివరించారు. భీష్మ ఏకాదశి పర్వదిన సందర్భంగా విజయనగరం హుకుంపేటలో వేయించేసేటువంటి శ్రీ 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 సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు లక్ష నాగరవల్లి దళార్చన అనే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క లక్ష నాగవల్లి దళార్చన కూడా భక్తులందరి యొక్క సహాయ సహకారాలతో కూడా చేయించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కూడా భక్తమాస 11 మంది కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే స్వామివారికి ఈరోజు ఎందుకండి ఈ యొక్క తమలపాకులతో అర్చన చేయడం జరిగిందంటే ఏకాదశి మంగళవారం పర్వదినం సందర్భంగా కూడా అటు రాముల వారికి మరియు ఇటు ఆంజనేయుల వారికి కూడా కలిపి విశేషంగా ఈ యొక్క లక్ష తమలపాకులతో కూడా పూజా కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి భక్తులు ఈ యొక్క పుర ప్రజలు 11 మంది కూడా చక్కగా కూడా సహకరించి తమ వంతు సహాయ సహకారాలు అందించారు. జై వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడుతున్న వైసీపీ ప్రభుత్వం. పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే దున్నపోతును తెచ్చుకున్నామన్న నారా లోకేష్. కళ్యాణ మస్తుతో బాలికా విద్యకు తోడ్పాటు. కళ్యాణ మస్తు, షాదీ తోఫాల పథకాల కింద ప్రోత్సహిస్తున్నామన్న ఏపీ సీఎం జగన్. నిజమైన భావ ప్రేరేపణ, ప్రగతి మాతృభాషతోనే సాధ్యం. రేపు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. ఇంతటితో వాజీ వార్తల సమాప్తం. నమస్కారం.